ప్రియమైన సహోదరి సహోదరులకు క్రైస్తవ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. మరి పెద్ద పెద్ద సంఘాలే కానీ చిన్న చిన్న సంఘాలే కానీ సహవాసాలే కానీ మరి నిజంగా క్రీస్తుని ప్రేమించేవారుగా నిజంగా క్రీస్తుని ఆరాధించేవారుగా ఉంటున్నారండి. పైకొకటి లోపలొకటి అండి. ఒకరినొకలా చూస్తారు, ఒకరినొకలా చూస్తారండి. చాలామంది నా దగ్గరికి వస్తారు, మా సంఘంలో నన్ను ఇలా చూస్తారు, మా సంఘంలో డబ్బున్న వాళ్ళని మంచి జాబ్ ఉన్న వాళ్ళని ఒకలా చూస్తారు అని చాలామంది నా దగ్గర బాధపడ్డారండి. నేను కూడా కొన్ని కొన్ని విషయాల్లో పరిస్థితుల్లో కూడా చూశానండి. ఏమండి, సాఫ్ట్వేర్లకి డాక్టర్స్కి పెద్ద పెద్ద జాబ్స్ ఉన్న వాళ్ళకి దేవుడు ఒకటిని, లేని వారికి ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళకి ఒకటి అనేసి పరిశుద్ధ గ్రంథాన్ని రాశారండి. లేదండి, ఆయన బేదలకి దేవుడండి. ఆయన దరిద్రులని వెన్నిక లేని వారిని పెంట కుప్పల మీద ఉన్నవారిని ఎంచుకున్నారండి. మీకెందుకండి ఆ భేదాలు? వాళ్ళు ఇచ్చే కానుకలు కావాలి, వాళ్ళు ఇచ్చే అన్ని గిఫ్ట్స్ కావాలి, వాళ్ళు మాత్రం చిన్నచూపు చూస్తారండి. క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ కూడా ఏకాత్మ ఏక మనసు కలిగి అందరిని ఒకేలా ప్రేమిద్దామండి. కానుక ఎక్కువ ఇచ్చే వాళ్ళని ఒకలాగా, తక్కువ ఇచ్చే వాళ్ళని ఒకలాగా. అసలు కానుకలు ఏంటండి? ఉచితంగా మనకు దేవుడు రక్షణ ఇచ్చినప్పుడు దేవుడికి తెలుసు మన యొక్క పరిచర్య అభివృద్ధి చెందాలన్నా, మన ప్రతి ఒక్క అవసరత తీర్చాలన్నా యేసయ్య ఇస్తాడండి. దయచేసి ఎవరిని మీరు కానుక ఇవ్వండి, మీరు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని లేని వారిని ఎవ్వరు కూడా బాధ పెట్టొద్దండి. ఈ మెసేజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక హెచ్చరిక అనుకోండి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నదే అనుకోండి. ప్లీజ్ అండి, అందరినీ సమానంగా చూద్దామండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి.